అద్దరికి పోవుదము. మార్కు సువార్త 4:35. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫాన్లు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమగట్టారు. మహాప్రచండమైన తుఫాను వాళ్లను చుట్టుముట్టి దాదాపు నావ బోల్తా కొట్టే వరకు వచ్చింది. అందుకోసమే క్రీస్తుకు మొర్రపెట్టారు. మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యం అవుతూ ఉంటే అది మన విశ్వాసం ఇంకా దృఢపడ్డానికే, మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కావడానికే, విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఎక్కువ అవడానికే. ఇలా జరిగి చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగాం. క్రీస్తు వాళ్ళని మెల్లిగా గద్దించాడు. మీ విశ్వాసం ఏమైంది? తుఫాను చెలరేగే వేళలో జయజయధ్వానాలను ఎందుకు చేయరు మీరు? జంజామారుతంతో ఎగిసిపడే అలలతో అరిచి చెప్పలేకపోతున్నారెందుకు? ఓ గాలి, ఓ అలల్లారా, మీరు మాకేమీ హాని చేయలేరు, క్రీస్తు మా పడవలో ఉన్నాడని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకు నమ్మిక ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం. నింగిని నేలని ఏకం చేసే పెను తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏపాటిది అన్న పరీక్ష వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. మీరు ప్రభువులో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక తుఫాను వేళలోనే ఆ బలాన్ని మీకాయనిస్తాడు. నా నావలో క్రీస్తు ఉంటే పరిహసిస్తాను గాలివానను. అవతల వైపుకు వెళదాం పదండి అన్నాడు క్రీస్తు. పదండి మధ్యలో మునిగిపోదాం అనలేదుగా.